గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. Call me Pond, James Pond. పాండ్స్ పౌడరా మాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను పౌడర్ అమ్మేవాడిని కాను, నేరస్తుల ఎముకల్ని పౌడర్ చేసేవాడిని, ప్రైవేట్ డిటెక్టివ్ని. ఏమండి ఇలా రండి. ఏ పేపర్ రైటరు? నో, ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్. ఐఎమ్ కళ్యాణ్. ఓ, నైస్ మీటింగ్ యు. ఈ ఇల్లు మీ సొంతమా? లేదండి, అద్దిల్లే. వాళ్ళు అడిగారు? ఏదో ఒకటి అడగాలి కదా. కూర్చోండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. మీకు గంగాధరం గారు తెలుసా? ఏ గంగాధరం? యు ఆర్ రైట్, ఏ గంగాధరమే. ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దేవయాని యాజ్బెస్టస్ లిమిటెడ్, గంగాధరం టెక్స్టైల్స్, సెమిస్టార్ షుగర్స్, ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్. విన్నాను. ఏ? ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరికి వచ్చాను. ఏమిటి అలా డల్ గా ఉన్నారు? వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా? లేదే, ఎందుకలా అడిగారు? ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశారంటే అతనిలో జీవకళ చచ్చిపోయి ప్రేతకళ బయటపడుతుందని నా గట్టి నమ్మకం. బాగుందండి. ఏమిటి ఇదే? కాదు, వీరి మాటలు. పర్వాలేదు. పుట్టేటప్పుడు మనిషికి జీవకళ, పోయేప్పుడు అదే మనిషికి ప్రేతకళ, మధ్యలో ఈ షోకులెందుకే శశికళ, నీకు కూడా వద్దు చంద్రకళ. పాపం, నా బతుక్కి ఒక మరకల, నా గుండె మీద చురకల, నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల. మీరు కూడా కదా? కాదండి, ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆవిడికి దిక్కుమాలిన మొగుణ్ణి. ఐ సీ, నాకిప్పుడు అర్థమైంది. మీలో జీవకళ చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట. నాతో ఏదైనా పన్నెండు వచ్చారా? ఎస్, మీకు పెద్ద కథ చెప్దామని వచ్చాను. కదా అది మీ టైపు కథ కదమ్మా, ఏదో చిన్న కథ. అలాగా? మా నాన్నగారి పేరు రామకోటేనే. మీరు ఆయన పెంపుడు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా? లేదండి, మా అన్నయ్య నన్ను ఒకలాగే చూస్తున్నారు. ఐ సీ. మీ అన్నయ్య పేరు? పట్టాభి. ఐ సీ. ఏం చేస్తుంటాడు? వారికి నాటకాలు పిచ్చి ఎక్కువ. ఏదో నాటకం ఊడిపడి తిరుగుతుంటాడు. మీ నాన్నగారి ఫోటో ఉందా? ఇదిగో నాన్నగారి ఫోటో పట్టరా. అలాగే. ఆయనకి సంబంధించిన ఇంకేమైనా గుర్తులున్నాయా? ఆయన హోమియోపతి మందులు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ సత్తులు దొరికింది. దేవి, నాన్నగారు డైరీ కూడా పట్టరా. ఆ రెండు నేను తీసుకెళ్తాను. కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగొచ్చి మిమ్మల్ని గంగాధరం గారి దగ్గర తీసుకెళ్తాను. అలాగే. వారికి థ్యాంక్ యూ. ఏమిటో జరిగిందంతా విన్నాక ఆశగా నాకు ఒక కవిత వచ్చేస్తుందండి. జీవితం అంటే 1 మినిట్, దయచేసి ఒక్క నిమిషం. చెప్పుకోండి. వీడే రామకోటి. ఈ చేతిరాత గుర్తుపట్టగలరా? ఇది వాడిరాతే. వాడు రాసిన ఉత్తరాలన్నీ ఇంకా నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అవును, ఇవన్నీ ఎక్కడ దొరికినాయి నీకు? కళ్యాణ్ అనే ఒక అతను ఇక్కడే ఈ ఊళ్ళోనే ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనే మీ చంటి అబ్బాయిని నా ఉద్దేశం. ఈ ఊళ్ళోనా? చూసావా అమ్మా? ఒళ్ళో బిడ్డ నుంచుకొని ఊరంతా వెతికినట్టుంది. మరి వాడిని తీసుకురాలేదేమయ్యా? సార్, ఏ విషయం 1కి 2 సార్లు వెరిఫై చేయందే నేను నిర్ధారణకు రాను. మీతో సంప్రదించి మీ చంటి అబ్బాయిని సాయంత్రం ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నాను. అలాగే, తప్పకుండా వాడే మా వాడై ఉంటాడు. గంగాధరం గారు, మీ అబ్బాయి. వెల్కమ్ టు యూ మై సన్. బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కోడలు వాగ్దేవి. గాడ్ బ్లెస్ యూ. బాబు, నా చేతుల మీదుగా మీ పెళ్లి జరిపించవలసిన వాడిని. ఇన్నాళ్ళు నేను దూరం చేసుకున్నందుకు సిగ్గుపడుతున్నానయ్యా. ఇప్పటికైనా మీకు దగ్గర ఎందుకు చాలా ఆనందంగా ఉంది నాన్నగారు. యు ఆర్ గ్రేట్ మై సన్, యు ఆర్ గ్రేట్. ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై సన్ కళ్యాణ్. బాబు, నీ చెల్లెలు డాక్టర్ నిశ్చల్. హలో. బాగున్నా? రండి లోపలికి వెళ్దాం. రా బాబు. గంగాధరం గారు అబ్బాయిని వెతికి తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్ మేడం. అసలు మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అబ్బబ్బబ్బా, మీరు చెప్పాల్సిన థ్యాంక్స్ అన్ని నిన్న ఫోన్ లో చెప్పేశారు. ఇప్పుడు మళ్ళీ థ్యాంక్స్ చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. చూడండి, నేను ముఖ్యంగా ఇక్కడికి వచ్చింది మీ థ్యాంక్స్ అందుకోవడానికి కాదు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. ఇంటర్వ్యూనా? ఎందుకు? మీ నుంచి కొన్ని సమాధానాలు రాబట్టి అవి నేను కోర్టులో పుటప్ చేయాలి.
చూడండి, నేను అడిగే ప్రశ్నలకు జవాబులు ఈ పేపర్ మీద రాయాలి. మొదటి ప్రశ్నకు సమాధానం ఇక్కడ, రెండో సమాధానం ఇక్కడ, మూడో సమాధానం ఇక్కడ, నాలుగో సమాధానం ఇక్కడ. ఓకే, తీసుకోండి. ఎలా రాయడం? మీరు ఆ ప్రశ్న అడుగుతారు నాకు తెలుసు. తెచ్చా, టేబుల్ తెచ్చా. ఎక్కడ? ఇక్కడ రాసుకోండి. రెడీయా? మొదటి ప్రశ్న, మీరు టెలిఫోన్ క్లీనింగ్ సర్వీస్ లో పనిచేస్తున్నారు కదా? అవునండి. రాయండి. ఈ కేసు విషయంలో మీరు ఎవరిని బాగా నమ్ముతున్నారు? పాండురంగారావు గారిని. తెలుసండి, అది రాయండి. ఈ కేసు కోర్టులో ఎప్పుడు తేల్చొచ్చన్నారు? వచ్చే నెల. రాయండి. మీకు అక్కలు ఎంతమంది అండి? 2. ఆహా, రాయండి. రాశారు కదా, ఇటు ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏ ప్రశ్నలకి ఏ జవాబులు రాశారో మీ కళ్ళతో మీరే చూద్దరు గాని. చూడండి, మీరు ప్రేమిస్తున్నారు కదూ? అవును. ఎవరిని? పాండురంగారావు గారిని. తిప్పండి. మీ పెళ్ళెప్పుడు? వచ్చే నెల. మీకెందరు పిల్లలు కావాలి? 2. ఏమిటమ్మా, నువ్వు మా ఓనర్ గారి కోడలేవే? కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటయా? పొద్దున మా ఓనర్ గారి ఇంట్లో చూశాను సార్. అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి. తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. గట్టిగా ఉంది. నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా. రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు? బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ. కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా. అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఎలా ఉంది? అసలు తాజ్ మహల్ నేను ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? నీకేనే చెప్పేది, ఇంకొంచెం పట్రా. ఎప్పుడో ఓవర్ అయిపోయింది. తమ రాంగ్ అర్థం చేసుకోకపోతే ఒక క్వశ్చన్. బా పల్లె ఉన్నా డిస్టర్బ్ చేయకుండా వెంటనే చెప్పు. తమరు డైలీ 24 అవర్స్ ఈ వర్క్ లోనే ఉంటారా? అయ్యో, ఒకటి లెఫ్టే ఈట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ పనిలోనే ఉంటానయ్యా. నీకేమైనా కష్టమా? ఏం లేదు. తమరు ఈటింగ్ ఇలాగే మెయింటైన్ చేస్తే ఈ మంత్ నుంచి పప్స్, ఉప్స్, రైసు ఎక్కువగా బయలు చేయాల్సి వస్తుంది. దట్స్ బా కొనవయ్యా, నీకేమిటి ఇబ్బంది? ఏమండి, ఆయన వచ్చారండి. ఎవరు? ఆ వేసనకాయ అమ్మేవాడేనా? అబ్బా, నీకెప్పుడు తిండిగోలే. నేను రాసిన మనిషి లేని గుండె నవల్లో విల్లన్లా నా ఎంట పడ్డాడండి. అబ్బా, నాకెప్పుడు నమిలే గోల, నీకెప్పుడు నవలల గోల. చస్తున్నాను. కాస్త అర్థమయ్యే చెప్పు. పట్టాభి వచ్చాడండి. కళ్యాణ్ నీ తమ్ముడా? తమ్ముడంటే అదే నా పెంపుడు తండ్రి కొడుకు. నన్ను మీరు దత్తతిచ్చిన రామకోటి గారి అబ్బాయి. నువ్వు చెప్పేదానికి రుజువు ఏమిటి? కావాలంటే కానీ పిలవండి, నిజం బయటపడుతుంది. ఇంకా నిద్ర లేవలేదా ఈటింగ్ మిషన్?
ఇక్కడే ఉన్నాను రా. నాన్నగారు వీడు చెప్పేదంత అబద్ధం. వీడొట్టి డబ్బు మనిషి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగిస్తాడు. మీ ఆస్తి కోసం ఈ వేషం వేశాడు, ఈ నాటకాలు రాయుడు. వీడే రామకోటి గారు అబ్బాయి, నేనే చంటబ్బాయి. లేదు నాన్నగారు, వీడే రామకోటి గారు అబ్బాయి, నేనే చంటబ్బాయి. నాన్నగారు నేను చంటబ్బాయి అండి. వీడి మాటలు నమ్మకండి నాన్నగారు. నాన్నగారు చంటబ్బాయి. బాస్ come on. Nothing. Just regular practicing. కూర్చోండి. పర్వాలేదండి. ఆ తుపాకీ నిజమైందేనా? తుపాకీ కాదు, పిస్టల్. చూపించరా? వద్దులేండి. మా ముత్తాత గారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీసుగా పనిచేసేవారట. ఓ రోజున తుపాకీ ఇంటికి తెస్తే మా తాతగారు ఏం తోచక తుపాకీ చేతిలోకి తీసుకుని కాలిస్తే వీధిలో వెళ్ళిన దొర ఒకటి చచ్చిపోయాట. దాంతో మా తాతగారిని జైల్లో పెట్టారట. అప్పుడు మా తాతగారిని వద్దు ఫ్లాష్ బ్యాక్ వద్దు. ఆపేసావా? అమ్మాయ్యా, మీరేమిటి ఇలా వచ్చారు? ఇవాళ పొద్దున్నే నేనే చంటబ్బాయినంటూ ఇంకొక అతను వచ్చాడు. ఓహో, ఏమిటి చంటాబాయనంటూ ఇంకొక అతను వచ్చాడా? నిజమే. అతని పేరు పట్టాభి. పట్టాభి అంటే కళ్యాణ్ అన్నయ్యే. అతను వచ్చాడా? అవును. ఆ ఇద్దరు అన్నదమ్ములు నా ముందే పోటాడుకున్నారు. ఏమిటో అన్నయ్య తిరిగి వచ్చాడన్న ఆనందం 2 రోజులు కూడా మిగల్లేదు. ఇప్పుడు ఆ ఇద్దరిలో అన్నయ్య ఎవరన్న ప్రశ్న ఎక్కువ బాధపడుతుంది. నాన్నగారు బాధ చూడలేక మిమ్మల్ని సలహా అడుగుదామని జ్వాలను వెంట పెట్టుకొచ్చాను. డామ్ ఇట్, కేసు మరో మలుపు తిరిగిందన్నమాట. ఇప్పుడు వెల్, ఓ పని చేయండి. మీ నాన్నగారితో వాళ్ళిద్దరిని విడివిడిగా వాళ్ళ చిన్నతనపు విషయాలు ఏమైనా అడగమానండి. నిజమైన గుర్తులు చెప్పిన వ్యక్తి నిజమైన చంటబ్బాయి. దట్స్ ఆల్. తయారయ్యారా? ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. మొన్న చీరల రాజు నవల పబ్లిష్ చేసిన కంపెనీ వాళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు. ఏమిటి? నీ నవల్స్ పబ్లిష్ చేసే పబ్లిషర్ ఉన్నాడా? వాడిన భగవంతుడే కాపాడాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తయారుగా ఆస్తి కాజేద్దామని మూట ముళ్ళతో దిగినట్టున్నావు. మర్యాదగా బయటికి తెచ్చాయి. నాకేం కర్మమ్మా, ఇది మా ఆయన ఇల్లు. ఇదిగో తివాచి పాడైపోతుంది, కింద దిగా. అబ్బో తివాచి, రోజు నేను దీనికే కాళ్ళు తుడుచుకుంటాను తెలుసా? తుడుచుకుంటావు 2 రోజులు ఆగు. గంజి పెట్టిన నేచర్లాగా నిన్ను పిండి ఎండ్లో ఆరేస్తాను. ఇదిగో విలన్కి నీ పేరు పెట్టి ఇప్పుడే నవలు రాస్తాను. నేను నిన్ను పాచర్ల ముట్లో కప్పెడతాను. నోర్మి, నువ్వే నోర్మి. నోర్మి మన్నానా? అమ్మా పీస్ పీస్, శాంతి. ఏమిటి లేడీస్ కాటా కుస్తీ పోటీ? సైలెన్స్ ప్లీజ్. నా వర్డ్ వినండి. డోంట్ ఫైట్. ఇంతవరకు లేడీ క్యారెక్టర్ లేని డ్రామాలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు, నా పని క్లోజ్. మదర్స్ ఆపండి. ఇప్పుడు కొడకండి. రండి నాన్న. ప్రెస్కి వస్తున్నానమ్మా. ఆ పట్టాభి కూడా భార్యను తీసుకొచ్చినట్టున్నాడు. కింద ఆడవాళ్ళిద్దరూ సిగపట్లు పడుతున్నారు. అసలు ఈ మూకనంతా ఇంట్లోంచి గంటేస్తేనే గాని మనశ్శాంతి ఉండేలా అనిపిస్తుంది. ఇందాక పాండురంగన్ కలిసాను నాన్న. ఏమన్నాడు? చంటబ్బాయి చిన్నతనం గురించి ఇద్దరిని కొన్ని ప్రశ్నలేస్తే కొంత లాభం ఉండొచ్చన్నాడు. ప్రశ్నలా అంటే? అంటే అతని అలవాట్లు, ఇష్టాలు. ఇష్టానిష్టాలంటే అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోట ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్. ఇదో మంచి క్లూ. ఇంకా ఏమైనా మనం అడగడానికి వీలుండేవి గుర్తు తెచ్చుకున్నానా? ఇంకా చంటేబాయికి అతని చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకోటి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని మూర్ మార్కెట్ లో కొన్నాను. ఫెంటాస్టిక్. ఈ ప్రశ్నలకు ఎవరు సరైన సమాధానం చెప్తే అతనే అన్నే నాన్న. ఏమా నీకు ఈ పాట అంటే ఇష్టమా? నాకు ప్రాణం అనుకో. ఈ పాటకి ఎన్టీ రామారావు ఎంత బాగా డాన్స్ చేశాడో తెలుసా? ఈ పాటకి డాన్స్ చేసింది ఎన్టీ రామారావు కాదు, కమల్ హాసన్. ఎవరో ఒకరులే. పాట వినిపిస్తే పైకి వచ్చాను. కింద ఆవిడుందిగా సందనం నా బొందనం వెర్రిబాబుడు వాగుతూ నా ప్రాణం తీసేస్తోందనుకో. ఈ పాట వినాలంటే ఈ క్యాసెట్ మీ రూమ్ తీసుకెళ్లి వినండి. త్వరగా చంటబ్బాయి మీరేం తేలిపోతే బాగుండు. ఆ ముఠాన్ని బయటికి గింటేసి మనశ్శాంతితో బతకొచ్చు. ఆ రోజు త్వరలోనే వస్తుంది కానీ నువ్వు కాసేపు మాట్లాడకుండా నాకు మనశ్శాంతి కలిగించు. పాటలు విన్నావా? అవును, నువ్వు నిశ్చల అడిగి సాగర సంగమం క్యాసెట్ తీసుకొచ్చావు కదా, ఏదది? ఇదిగో అది పెట్టు. అతను కాల్చిన చిక్కుడు గింజలు ఎక్కువ ఇష్టంగా తినేవాడని రామకోటి ఒకసారి నాతో చెప్పాడు. వెరీ గుడ్. ఇదో మంచి క్లూ. చంటేబాయి అతని చిన్నతనంలో మీ అమ్మకి తెలియకుండా రామకోటి ద్వారా 2 బొమ్మలు పంపాను. అందులో ఒకటి తెల్ల కుందేలు బొమ్మ, ఇంకొకటి బ్యాటరీతో నడిచే రైలు. అవి నాకు బాగా గుర్తు, ఎందుకంటే నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు వాటిని మూర్ మార్కెట్ లో కొన్నాను. నేను అడిగే కొన్ని ప్రశ్నలకి నువ్వు జవాబులు చెప్పాలి.
ఇంకా మీ పరీక్షలు పూర్తి కాలేదా డాడీ? అఫ్కోర్స్ అడగండి, నాకేమిటి భయం, నిజమైన చంటబ్బాయి నేనే కదా. నీకు చిన్నతనంలో నేను ఒకసారి బొమ్మలు పంపించాను, అవేమిటో గుర్తున్నాయా? గుర్తులేకండి డాడీ, ఒకటేమో తెల్లగుందేలు బొమ్మను పంపించారు, ఇంకోటేమో బ్యాటరీ రైలు బొమ్మను పంపించారు. బ్యాటరీ రైలు బొమ్మ పాడైపోయింది అనుకోండి, కానీ తెల్లగుందేలు బొమ్మను మాత్రం భద్రంగా మీ గుర్తుగా దాచుకున్నాను. సరే, చిన్నప్పుడు నువ్వు ఇష్టంగా ఏం తినేవాడివి? వంకాయ కూర, ఇంకా కోడి, పకోడి. నాకు ఇష్టం లేదంటూ ఏం లేదు డాడీ. అది కాదు, అన్నిటికంటే ఎక్కువ ఇష్టంగా. అన్నిటికంటే అంటే చిక్కుడు కిందని కాల్చు తినేవాడిని. నేను చంటబ్బాయికి చిన్నతనంలో రామకోడి ద్వారా 2 బొమ్మలు పంపించాను, అవేమిటో గుర్తున్నాయా? గుర్తున్నాయి నాన్నగారు. ఏమిటి? 1 తెల్ల కుందేలు బొమ్మ, 2 బ్యాటరీతో నడిచే రైలు బొమ్మ. నువ్వు చిన్నతనంలో ఇష్టంగా ఏమేం తినేవాడివో గుర్తుందా? స్వీట్స్, ఇంకా చాక్లెట్స్, బిస్కెట్స్. ఇంకా గుర్తు తెచ్చుకో. కాల్చిన చిక్కుడు గింజల్ని అన్నిటికంటే ఇష్టంగా తినేవాడిని. అయితే నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు నాన్నగారి మాటలో టేప్ లో చెప్పావు కదా, నిజం చెప్పు. నువ్వు రాత్రి నిచ్చెల గది దగ్గర తచ్చారుతూ ఉంటే ఎందుకు అనుకున్నాను. అక్కడ దొంగ విధవలా నిలబడి వాళ్ళ మాటలు విని ఇప్పుడు చెప్పావన్నమాట. ఇద్దరూ ఒకే రకమైన జవాబులు చెప్పారంటే కేసు రాను రాను బాగా కాంప్లికేట్ అవుతుందన్నమాట. వెల్, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.